యూరియా కష్టాలపై మంత్రి తుమ్మల స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్న మంత్రి యూరియా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోయారని విమర్శించారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందన్నారు. ఆ ప్రభావం తెలంగాణపైన కూడా ఉందన్నారు తుమ్మల. ఆగస్టులో రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదన్నారు తుమ్మల. కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవటం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి యూరియాని ఇంపోర్ట్ చేసుకోలేకపోవటం, దేశవాళీ పరిశ్రమలను కూడా ఉత్పత్తిలో ఎక్కడా కూడా అనుకున్న సమయానికి అనుకున్న టైంకి ఉత్పత్తి చేయలేకపోవటం వలన ఈనాడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరత తెలంగాణని కూడా పీడిస్తుంది. మాకు చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికీ 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర. ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఇప్పటికి 2,30,000 డిఫిసిట్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేకపోయారు. ఇతర దేశాల నుంచి వచ్చేదాన్నే మాకు అలాట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి RFCL నుంచి అలాట్ చేసినటువంటి రామగుండం నుంచి కూడా మాకు ఒక బస్తా రావట్లేదు. ఎందుకంటే అది షట్ డౌన్ అయి ఉంది. లీకేజ్ అనే పేరు మీద 4 నెలలుగా రామగుండం ఎరువుల కర్మాగారం పనిచేయట్లేదు. తెలంగాణలో అవకాశం లేదు. మాది ఎప్పుడు ఆన్లైన్లో డీలర్ కానీ, ప్యాక్స్ కానీ, ఆగ్రోస్ కానీ ఎవరు అమ్మింది ఆ సాయంత్రానికి డిపార్ట్మెంట్కి లెక్క చెప్పాలి. జిల్లా కలెక్టర్ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఈరోజు ఎంత అమ్మాడు అనేది. కాకపోతే కొన్ని ఇండస్ట్రీస్ కూడా యూరియాను వాడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ మీద కూడా మేము నిఘా పెట్టి వాటి మీద కూడా విజిలెన్స్ తోటి రైడ్స్ చేపించి యూరియాని పక్కదారి పోకుండా చూస్తున్నాం. మాకు ప్రాథమిక అంచనా నిన్నటి వరకు 2,25,000 30,000 ఉండొచ్చు అనుకున్నాం. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల అధికారులకి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పూర్తి స్థాయి నష్టాన్ని డీటెయిల్ ఎస్టిమేట్స్ తోటి పంపించమని చెప్పాం. ఈరోజు ప్రాథమిక నివేదికతోటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన ఇవ్వదలుచుకున్నాం. అడుగుతాం. లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మంత్రులు వచ్చారు, కేంద్రం కమిటీ వచ్చింది, పరిశీలించారు, నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు. 1 పైసా కూడా ఇవ్వలేదు. అదే పద్ధతి పునరావృతం కాకుండా పోయినసారిది ఇవ్వాలి. ఈ సంవత్సరాన్ని కూడా మేము ప్రాథమిక అంచనాలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వదలుచుకున్నాం. దాన్ని కూడా గమనంలో తీసుకొని కేంద్ర కమిటీని పంపించి వెంటనే అసెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నష్టపరిహారం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈసారి అది గమనంలోకి తీసుకోమని చెప్పి మాట.